యాక్చువల్లీ ప్లాన్ బి ఏం లేదు. మీ లక్కీగా చెప్పాలంటే మా పేరెంట్స్ ఇంకా చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు అసలు జాబ్ చేయొద్దు అని అన్నారు. జాబ్ వచ్చినప్పుడు కూడా జాబ్ చేయొద్దు అని అన్నారు. నేను ఇంకా క్యాంపస్ లో వచ్చింది ప్లేస్మెంట్స్ లో, సో ఒక 1-2 ఇయర్స్ చేస్తా అనే దాంతో వెళ్ళా. అది 4 ఇయర్స్ అయిపోయింది. అక్కడ మంచి వర్క్ అదంతా అవ్వడం వల్ల మంచి 4 ఇయర్స్ అయిపోయింది, తెలియకుండా 4 ఇయర్స్ అయిపోయింది. వాళ్ళు ఉమ్. రెగ్యులర్ గా నన్ను అదే అంటుండే, రిజైన్ చేసి ప్రిపేర్ అవ్వు, రిజైన్ చేసి ప్రిపేర్ అవ్వు అని చెప్పి నా వెనకాల పడుతుండే. సో ఆ, పేరెంట్స్ దగ్గర నుండి ఎప్పుడు ఎలాంటి ప్రెషర్ లేకుండే. ఆ, అంటే వద్దు, బ్యాకప్ లాగా ఇదే బాగుంది అని చెప్పి ఎప్పుడేం అనలేదు. వాళ్ళకి ముందు నుండే తెలుసు నేను వెళ్ళాలి. అంటే నాకు ఇష్టం, ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి యూనిఫామ్ సర్వీసెస్ నాకు ముందు నుండే ఇంట్రెస్ట్ ఉండింది. సో ఓకే. ఆ రకంగా వాళ్ళకి ముందు నుండే క్లియర్ ఉంది దట్ ఎప్పుడైనా నేను వెళ్తా అని చెప్పి వాళ్ళు ఇంకా ఎర్లీగానే రిజైన్ చేసేసి వెళ్ళిపోమని చెప్పాను. నేను ఇంకా కొంచెం లేట్ చేశాను. అచ్చా. సార్ 6 సంవత్సరాల్లో ఒక అటెంప్ట్ ఫెయిల్ అవుతూ వస్తున్నప్పుడు, అంటే పేరెంట్స్ మనకి సపోర్ట్ చేస్తారు, మీకు కానీ ఎవరికైనా సరే. కానీ మనకున్న ఒక సర్కిల్ ఉంటది. అదే ఎందుకురా ఇంకా చదువుతా ఆపు అని కొంతమంది కానీ, లేదా మీ పేరెంట్స్ మీ బంధువులు కూడా ఇంకా స్మృతికి ఇంక పెళ్లి చేసేయండి చాలు, చదివి చాలే అని వాళ్ళు, ఇటువంటి వాళ్ళు కొంతమంది అంటే వాళ్ళు కూడా మంచిదే ఉద్దేశం, చెడు ఉద్దేశం కాదు. ఆ విధంగా మీకు ఈ ఫోర్స్ ఎప్పుడైనా ఎదురైందా, స్ట్రెస్ అది? చాలా ఎదురైంది. 6 ఇయర్స్ చాలా లాంగ్ టైం కదా, సో చాలా ఎదురైంది. చాలా మంది క్రిటిసైజ్ కూడా చేశారు. చాలా మంది అంటే ఏది ఏం రాకుండా ఇంట్లో పడున్నాడు, రిజైన్ చేసి వచ్చి ఆ, అని చెప్పి అనుకున్నారు. జాబ్ జాబ్ పోయిందేమో, జాబ్ పోతే ఏదో సివిల్స్ వంక పెట్టుకొని ఇంట్లో కూర్చున్నాడు అని చెప్పి అనుకున్నారు. అలా చాలా మంది అనుకునే వాళ్ళు అనుకున్నారు. బట్ అవును. అదే నాకు నాకు తెలుసు, మా ఫ్యామిలీకి తెలుసు ఏంటి అని చెప్పి, ఏం జరుగుతుంది అంటే నేనేం ఎలా ప్రిపేర్ అవుతున్నా ఏంటి అని చెప్పి నాకు మా ఫ్యామిలీకి తెలుసు. సో వాళ్ళ సపోర్ట్ ఉన్నంత వరకు బయట వాళ్ళ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ నా మీద అంత ప్రెషర్ ఏం తీసుకోలేదు. అప్పుడప్పుడు అనిపిస్తుంది అంటే అటెంప్ట్స్ ఫెయిల్ అయినప్పుడు డెఫినెట్లీ డిమోటివేట్ అవుతారు. జనరల్ గా ఎవరైనా అవుతారు. సార్ ఛత్తీస్గఢ్ వెళ్ళేసరికి అప్పటికే దంతెవాడ ఆ ప్రాంతం అంతా కూడా నా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం అని చాలా మంది తెలుసు. మీ పేరెంట్స్ కానీ లేదా మీకు కానీ ఎందుకు వెళ్ళావరా, ఎందుకు వచ్చావరా, ఎందుకు మనకు ఆ ఛత్తీస్గఢ్ క్యాటర్ అలాట్ అయిందని ఎప్పుడైనా ఫీలింగ్ వచ్చిందా? ఛత్తీస్గఢ్ వచ్చినప్పుడు డెఫినెట్లీ హోమ్ స్టేట్ రాని ఆ, ఏ ఆఫీసర్ అన్నా కొంచెం ఫీల్ అవుతారు, అరే మన స్టేట్ రాలేదు అని చెప్పి. బట్ అట్ ద సేమ్ టైం పక్కనే తెలంగాణ పక్కనే ఉన్న స్టేట్ కాబట్టి కొంచెం ఆ రకంగా హ్యాపీ. అండ్ నాకు కొంచెం ముందు నుండే ఆపరేషన్ ఇంక్లినేషన్ ఉండే చేయాలి అని చెప్పి. ఆ టైప్ లో కొంచెం యూనిఫామ్ వేసుకుందే యాక్షన్ ఓరియంటెడ్ వర్క్ ఉండాలని చెప్పి ఉండింది ముందు నుండే. సో ఉమ్. ఛత్తీస్గఢ్ వచ్చినప్పుడు కూడా అదే పాజిటివ్ ఫీలింగ్ ఉండే దట్ ఇక్కడైతే కొంచెం నక్సల్ ఫ్రంట్ లో వర్క్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఏదైనా మంచి ఆపరేషన్ లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుందని ముందు నుండే కొంచెం ఉండింది. బట్ అది ఇంత పెద్ద ఆపరేషన్ అయిద్దని చెప్పి నేను కూడా ఎప్పుడు అనుకోలేదు. బట్ అదొక లక్కీ ఇది. సార్ ఫస్ట్ పోస్టింగ్ మీకు దంతెవాడేనా? లేదండి, ఇది సెకండ్ పోస్టింగ్. ఫస్ట్ పోస్టింగ్ ఎస్డిపిఓ లాగా నేను అంబికాపూర్ అని చెప్పి నార్థన్ ఛత్తీస్గఢ్ లో ఉన్నాను. ఓకే. ఇది సెకండ్ పోస్టింగ్, అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ దంతెవాడ సెకండ్ పోస్టింగ్. ఓకే. సార్ ఫస్ట్ పోస్టింగ్ మీకు ఛాలెంజ్ ఏముందండి? ఫస్ట్ పోస్టింగ్ నార్మల్ రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ అండ్ క్రైమ్ అదంతా. ఇట్స్ లైక్ ఎనీ అదర్ డిస్ట్రిక్ట్ అండి. నార్మల్ ఓకే. రెగ్యులర్ దాంట్లో నుండి అక్కడ ఏం ఛాలెంజింగ్ అలా ఏం లేదు. సింపుల్ డిస్ట్రిక్ట్ అండ్ చాలా మంచి డిస్ట్రిక్ట్, రేంజ్ హెడ్ క్వార్టర్. సో మంచి డిస్ట్రిక్ట్, అక్కడ రెగ్యులర్ క్రైమ్ సాల్వ్ చేయడం అండ్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం, అదే డ్యూటీ. ఓకే. సార్ సెకండ్ పోస్టింగ్ వచ్చారు, ఇక్కడ మీకు మెయిన్ ఛాలెంజ్ వచ్చింది. దంతెవాడ ఎస్. అంటే కానీ పాబుజ్ మోడ్ ఇది పురాతనం అంతా కూడా. ఈ లీడ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆపరేషన్ ఏ విధంగా స్టార్ట్ చేశారు? లీడ్ గురించి అంటే నేను అంటే కంప్లీట్లీ ఎగ్జాక్ట్ చెప్పలేనండి. ఇది మన ఆపరేషన్ సీక్రసీ మెయింటైన్ చేసేయడానికి నేను అది కంప్లీట్లీ చెప్పలేను. బట్ జనరల్లీ మాకు హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా వస్తుంది. అండ్ అక్కడ ఉండే లోకల్ వాళ్ళు చెప్పడం కానీ ఇన్ఫర్మేషన్, అండ్ టెక్నికల్ ఇన్పుట్స్ కూడా వస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం మేము కొంచెం ఇంకా ఏరియల్ సర్వేలెన్స్ వాటిలలో కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది రెగ్యులర్ గా. సో మీరు అన్నట్టు అక్కడ నెట్వర్క్ ఉండడం చాలా కష్టం కాబట్టి ఆ ఏరియాలో, ఎస్పెషల్లీ అబుజ్మాడ్ లో చాలా థిక్ ఫారెస్ట్ అది. సో అక్కడ ఇన్పుట్స్ కొంచెం రేర్ గానే వస్తాయి. బట్ స్టిల్ ఈ పర్టికులర్ ఆపరేషన్ లో మాకు ఆ, మా స్టేట్ ఎస్ఐబి నుండి ప్రాపర్ ఇంట్ ఉండింది. సో దానికోసమే మేము చాలా రోజుల నుండి ఏరియా టార్గెట్ చేస్తున్నాం. బట్ ఇప్పుడు పర్ఫెక్ట్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మేము ఇంకా వెంటనే ఆపరేషన్ ప్లాన్ చేసేసుకొని నారాయణపూర్, మా నేబరింగ్ డిస్ట్రిక్ట్ నారాయణపూర్. సో ఈ ఏరియా ఏదైతే ఉందో ఇప్పుడు ఆపరేషన్ అయింది దంతెవాడ అండ్ నారాయణపూర్ బార్డరింగ్ ఏరియా. సో ఈ రెండు డిస్ట్రిక్ట్ ఫోర్సెస్ కంబైన్డ్ గా కలిసి ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. దంతెవాడ అండ్ నారాయణపూర్ రెండు డిస్ట్రిక్ట్ కంబైన్డ్ ఫోర్స్. సార్ అక్కడ మీకు ఇంకొక ప్రాబ్లం సార్, టెరైన్ ప్రాబ్లం. ఎస్. ఆ టెరైన్ ప్రాబ్లం ఎలా ఫేస్ చేశారండి ఇక్కడ? టెరైన్ మిగతా చాలా టెరైన్ టఫ్ వేరు టెరైన్ అండి. అది. సో అబుజ్మా టెరైన్ యాక్చువల్లీ చాలా టఫ్ టెరైన్. అది చాలా కొండలెక్కి దిగడం అండ్ చాలా లోపలికి వెళ్తా ఉంటే మీకు ఫారెస్ట్ చాలా డెన్స్ అవుతా ఉంటుంది. సో ఆ ఛాలెంజ్ ఎప్పుడు ఉంటుంది మాకు. ఇంత ముందు కూడా నేను ఆపరేషన్స్కి వెళ్ళేవాడిని. సో ఈ ఛాలెంజ్ మాకు ఎప్పుడు ఉంటుంది, ఆ టెరైన్ ఛాలెంజెస్. ఎందుకంటే మాకు లోకల్లో అలాంటి టెరైన్ అలవాటు ఉండదు నార్మల్ రెగ్యులర్ గా ఎవరికైనా. సో వాళ్ళు నక్సలైట్స్ అంటే అదే ఏరియాలో ఉంటారు కాబట్టి వాళ్ళకి టెరైన్ మొత్తం ఐడియా ఉంటుంది.
సో మనకి ఎనీ ఆపరేషన్కి వెళ్ళినా మాకు అదొక ఛాలెంజ్ ఉంటుంది, టెరెన్ ఛాలెంజ్. బట్ అట్ ద సేమ్ టైం ప్లానింగ్ ప్రాపర్ గా చేసి ఎస్పీ సార్ గారు కానీ ఐజీ సార్ గారు కానీ అందరూ ఇన్వాల్వ్ అవుతారు, డిఐజీ సార్ అందరూ ఇన్వాల్వ్ అవుతారు ప్లానింగ్ లో. అండ్ ఫీల్డ్ కమాండర్స్ ని కూడా అందరిని పిలిచి మేము ప్రాపర్ ప్లానింగ్ చేయడం జరుగుతుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, ఎక్కడికి వెళ్దాం, ఎలా ఎంటర్ అవుతాం ఏంటి అని చెప్పి అలా సార్ సక్సెస్. మీరు ఏ రోజు లోపలికి ఎంటర్ అయ్యారు, వెళ్ళిన తర్వాత ఇన్ని కిలోమీటర్ వెళ్ళిన తర్వాత మీకు వాళ్ళ ఆపోజిట్ కనబడడం, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయిందా, లేదు డైరెక్ట్ గా ఫైర్ ఓపెన్ చేశారా? లేదండి, థర్స్డే రోజు మేము లాంచ్ చేయడం జరిగింది. ఎన్ని గంటలు బయలుదేరారండి థర్స్డే నాడు? థర్స్డే రోజు అరౌండ్ మేము మధ్యాహ్నం అలా హెడ్ క్వార్టర్ నుండి స్టార్ట్ అయ్యాము. సో స్టార్ట్ అయ్యి మేము మా లాంచింగ్ సార్ పాయింట్ మీరే కి మీరే మీరే సిఓ దానికి? కంప్లీట్ కమాండింగ్ ఆఫీసర్ నేనే అక్కడ ఆన్ మీరు ఫీల్డ్. కదా, మీరు బీపీ జాకెట్లు అని వేసుకుని వెళ్ళారా? మేము జనరల్ గా బీపీ జాకెట్స్ వాడము, ఎందుకంటే ఆ టెరైన్ కి బీపీ జాకెట్స్ వేసుకుంటే మేము ముందుకు వెళ్ళలేము. సో ప్రాక్టికల్ ఛాలెంజెస్ వల్ల బీపీ జాకెట్స్ వేసుకోం. బట్ మాకు ఆల్రెడీ హెవీ లోడ్ ఉంటుంది, మా రేషన్ గానీ అదంతా తీసుకొని వెళ్ళడం, వాటర్ కానీ అమ్యునిషన్ కానీ అవన్నీ తీసుకొని వెళ్ళడానికి మాకు ఆల్రెడీ చాలా హెవీ లోడ్ అయిపోతుంది. సో దానిపైన మేము ఇంకా బీపీ జాకెట్ వేసుకుంటే మేము జంగల్లో ముందుకు వెళ్ళలేము ఇంకా. సో అందుకే ప్రాక్టికల్ డిఫికల్టీ వేసుకోవాలి, బట్ ప్రాక్టికల్ డిఫికల్టీ వల్ల మేము అందరం ఎవరు బీపీ జాకెట్ లేకుండానే వెళ్తాం. సో ఇది కరెక్టా కదా కూడా తెలియదు, బట్ జనరల్ అయితే ఇంకా ఆపరేషన్ సక్సెస్ అవ్వాలంటే మేము ముందుకు వెళ్ళాలి అంటే బీపీ జాకెట్స్ తో అవ్వదు. సో సార్ మీరు వెళ్ళకపోవడం, అది వెళ్ళకపోవడం మీ ఆఫీసర్ యొక్క చాయిస్, కానీ సాధారణంగా అటువంటి అంబుష్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బీపీ వేసుకోవాలి మస్ట్ అని చెప్తారు కదా. యా బీపీ వేసుకోవడం మస్ట్, బట్ జనరల్లీ అదే చెప్తున్నాండి, ఈ టెరైన్ కి మేము బీపీ వేసుకుంటే కొంచెం ఫోర్స్ మొబిలిటీ తగ్గిపోద్ది. సో అందుకు చాలా రోజుల నుండి మేము ఆపరేషన్స్కి వెళ్ళినప్పుడు బీపీ జాకెట్ వేసుకోకుండానే వెళ్తున్నాం. బట్ రిస్కీ, బట్ అట్ ద సేమ్ టైం ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి అంటే ఇంకా ఆ రిస్క్ కొంచెం తీసుకోవడం తప్పదు. అండ్ చాయిస్ నేను ముందు నుండే ఆపరేషన్కి వెళ్తా అని చెప్పి మా ఎస్పీ సార్ గారికి తెలుసు. సో సార్ ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తుంటే, ఐజీ సార్కి కూడా తెలుసు దట్ నేను ఆపరేషన్కి వెళ్తా అని చెప్పి. సో సార్ కూడా ఎప్పుడు నో అనలేదు, కంప్లీట్ సపోర్ట్ ఇచ్చారు అందరూ. సో అలా నాకు లక్కీగా లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ దొరికింది ఆపరేషన్ లో. సార్ గురువారం నాడు మీరు మధ్యాహ్నం బయలుదేరారు. మీరు వెళ్తున్నప్పుడు డ్రై రేషన్ తీసుకున్నారా, రేషన్ ఏం పెట్టుకెళ్ళారు? డ్రై రేషన్ జనరల్లీ పెట్టుకుంటామండి మేము, చాలా వరకు డ్రై రేషన్ ఉంటుంది. ఒక 1-2 days. ఎన్ని రోజులు పట్టుకున్నారండి, ఎన్ని రోజుల వరకు పెట్టుకున్నారు? సో మోస్ట్లీ మేము 2 days ఆపరేషన్ ప్లాన్ చేసుకుంటే 3 days వరకు సరిపోయేంత పెట్టుకుంటాము. బట్ జనరల్లీ అది కూడా వెయిట్ ఎక్కువైపోద్దని కొంచెం తక్కువ తీసుకెళ్తాం. ఇంకా లాస్ట్ డే ఏదో రిటర్న్ వచ్చాక మ్యాగీ మీద అలా సర్వైవ్ అవ్వడం జరుగుతుంది. కొంచెం సేఫ్ ఏరియాకి వచ్చాక కొంచెం ఏదో చిన్న మ్యాగీ చేసుకోవడం అలా, అంతే. బిస్కెట్లు, మ్యాగీలు, చిప్స్, వాటి మీద డ్రై ఫ్రూట్స్ అలానే. సార్ మీరు గురువారం నాడు మధ్యాహ్నం బయలుదేరిన తర్వాత స్పాట్ కి వెళ్ళడానికి ఎంత టైం పట్టిందండి? వెళ్ళిన దారిలోనే మీకు వాళ్ళు ఆపోజిట్ అయ్యారా, లేదు మీరు ఇంకా వెళ్ళిన తర్వాత మన పిన్ పాయింట్ కి వెళ్ళే వరకు ఏమైనా మీకు ఆపరేషన్ స్టార్ట్ అయింది? సో బేసికలీ అన్నట్టు థర్స్డే మధ్యాహ్నం మేము మా హెడ్ క్వార్టర్ నుండి స్టార్ట్ అయ్యామండి. సో మేము లాంచ్ చేద్దామనే పాయింట్ కి అరౌండ్ మేము 4 గంటలకు అలా రీచ్ అయ్యాము సాయంత్రం. సో అక్కడ నుండి మేము నడవడం స్టార్ట్ చేసి ఒక 20-25 kilometers లోపలికి నడుచుకుంటూ వెళ్ళాం జంగల్లోకి. సో అక్కడ మాకు ప్లాన్ ప్రకారం బయట అంటే అండి, సో మేము 20-25 kilometers లోపలికి వెళ్తేనే మాకు ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. సో దారిలో ఏంటంటే మావోయిస్టులకి అలర్ట్ చేయడానికి క్రాకర్స్ పేలుస్తూ ఉంటారు. సో దానివల్ల మాకు మధ్య మధ్యలో కొంచెం మా ఆపరేషన్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈసారి కూడా అదే జరిగింది, వాళ్ళు క్రాకర్స్ పేల్చడం జరిగింది. అండ్ దాంట్లో మేము కొంచెం సీక్రెట్ గా మెయింటైన్ చేసుకుంటూ లోపలికి వెళ్ళి 20-25 kilometers నైట్ అంతా నడవడం జరిగింది. సో లోపలికి వెళ్ళి మేము అనుకున్న టార్గెట్ లొకేషన్ రీచ్ అయ్యి, సో అదే అంటే వాళ్ళు క్రాకర్స్ కాల్చి వాళ్ళకి లోపల అలర్ట్ చేశారు. అలర్ట్ చేశారు. బట్ స్టిల్ మేము అదే అనుకున్నాం, మరి ఆపరేషన్ ఫెయిల్ అయిపోద్దామో అని చెప్పి అనుకున్నాం. బట్ స్టిల్ మేము అదే ధైర్యంతో ముందుకు వెళ్ళాం. సరే చూద్దాం, మేము చాలా పెద్ద ఏరియా కవర్ చేస్తామండి. సో అందుకు మాకు కాన్ఫిడెన్స్ ఉండే, ఎంత పరిగెత్తినా వాళ్ళు మన టార్గెట్ చేసిన ఏరియా లోపలే ఉంటారు. ఎంతమంది మీరు మొత్తం టీం అంతా ఉన్నారండి? అది నేను చెప్పలేనండి ఇప్పుడు, ఆపరేషన్ సీక్రెట్ చెప్పలేము. సో బట్ చాలా పెద్ద టీమే. అండ్ అక్కడ నక్సల్స్ ప్రెజెన్స్ కూడా మాకు ఆల్మోస్ట్ 70 to 80 members ఉన్నారు అని చెప్పి ముందు నుండే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ యాక్చువల్లీ ఫీల్డ్ లో కూడా అంతమంది దొరికారు మాకు. బట్ అట్ ద సేమ్ టైం ప్రాపర్ గా మేము వాళ్ళని సర్కిల్ చేసి అంత చేసి ఫైరింగ్ అరౌండ్ ఫ్రైడే రోజు మార్నింగ్ 11 o'clock నుండి స్టార్ట్ అయిందండి. 11 o'clock నుండి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ సాయంత్రం 6:37 వరకు కంటిన్యూస్ ఫైరింగ్ అవుతుందంట. మధ్య మధ్యలో కొంచెం గ్యాప్స్ ఇస్తూ వాళ్ళు మమ్మల్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుండేవాళ్ళు. సో కంటిన్యూస్ మాకు అన్ని సైడ్స్ నుండి మాకు ఫైరింగ్ అవుతూనే ఉంది. 360 degrees మొత్తం అన్ని సైడ్స్ నుండి వాళ్ళు మమ్మల్ని బ్రేక్ చేయడానికి ట్రై చేశారు. అండ్ అంటే బ్రేక్ చేసి వాళ్ళు ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేశారు. బట్ మా ఫోర్స్ మొత్తం చాలా స్ట్రాంగ్ గా వాళ్ళకి కౌంటర్ ఫైర్ ఇచ్చారు. సో కౌంటర్ ఫైర్ చేయడం వల్ల వాళ్ళకి అర్థమైపోయింది ఇరుక్కుపోయాం లోపల అని చెప్పి. సో దాంట్లో ఇంకా వాళ్ళు గివప్ చేసేసి వాళ్ళ దగ్గర అమ్యునిషన్ అయిపోయిందో ఏంటో తెలియదు, ఫైరింగ్ ఆల్మోస్ట్ సాయంత్రం వరకు నడుస్తూనే ఉండింది. సో వాళ్ళు కౌంటర్ ఫైర్ చేసి అంత అయిపోయిన తర్వాత సర్చింగ్ లో మాకు 31 bodies అండ్ అరౌండ్ 32-33 weapons దొరికాయండి. ఓకే సార్, ఆపరేషన్ లో మీరు మన ఐజీ గారు చెప్తున్నట్లుగా
18 మంది మగవారు, 13 మంది అమ్మాయిలు దొరికారు, మహిళలు అంటారు. ఎస్ ఎస్ Right. ఓకే, కానీ అందులో కొంతమంది ఆదివాసులు ఉన్నారు, మావోయిస్టులు కాదు అంటూ పౌర హక్కు సంఘాలు అంటున్నాయి. అదంతా బూటకు ఎన్కౌంటర్ అని చెప్తున్నారు. లేదండి, అంటే అది ప్రతిసారి వాళ్ళు చెప్పేదే. సో దాంట్లో ఈసారి ఆపరేషన్ లో అసలు ఏ డౌట్ లేదు. ఎందుకంటే కంపెనీ నెంబర్ 6 PLGA కంపెనీ నెంబర్ 6 ఈజ్ వెరీ స్ట్రాంగ్ టీం వాళ్ళది. మావోయిస్ట్లది చాలా చాలా స్ట్రాంగ్ ఫైటింగ్ టీం వీళ్ళది. సో వాళ్ళు కంప్లీట్లీ యూనిఫామ్ లో ఉన్నారు, వెపన్స్ తో ఉన్నారు. మాకు 31 బాడీస్ అండ్ 33 వెపన్స్ దొరికాయి. సో బాడీస్ కంటే ఎక్కువ వెపన్స్ దొరికాయి. అది ఒకవేళ సివిలియన్స్ ఆర్ ఇలా ఉంటే వాళ్ళ దగ్గర వెపన్స్ కూడా ఉండొద్దు. సో ఇన్ని వెపన్స్ దొరకడం, బాడీస్ కంటే ఎక్కువ వెపన్స్ కూడా దొరికాయి. అంటే మా ఎన్కౌంటర్ లో ఇంకా ఏం జరిగిందంటే ఇంకా చాలా మంది ఎక్కువ మంది ఇంజూర్డ్ అయ్యారు. నేను అన్నట్టు 60-70 మెంబర్స్ ఉండే అక్కడ. సో ఎక్కువ మంది ఇంజూర్ అయ్యారు. వాళ్ళు వెపన్స్ పడేసి వాళ్ళు బాడీస్ తీసుకెళ్లిపోతారు. మిగిలిన బాడీస్ ఎంతవరకు వెళ్ళేది అంతవరకు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారు ఆల్వేస్. సో దాంట్లో మాకు ఇంకా బాడీస్ రికవర్ అవ్వలేదు. బట్ ఇంకా ఇన్ఫర్మేషన్ వస్తుంది దట్ ఇది ఇంకా ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత కూడా అక్కడ బాడీస్ అంటే మాకు 31 రికవర్ చేయగలిగాం, మాకు బట్ ఇంకా అక్కడ ఇంజూర్ అయ్యారని చెప్పి తెలుస్తుంది. సార్, అందులోంచి నంబాల కేశవరావు గారు కానీ లేదంటే తక్కిడిపల్లి వాసుదేవ్ గారు ఎస్కేప్ అయ్యారు అంటున్నారు, వాస్తవం అంటారా? ఇంకా కంప్లీట్ ఐడెంటిఫికేషన్ అవ్వలేదండి బాడీస్ ది. సో ఇప్పుడు అయితేనే ఉంది, ఇంకా ప్రాసెస్ ఉంది. సో అది అయ్యాక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒకటేసారి అఫీషియల్లీ రిలీజ్ చేస్తాం ఎవరెవరు ఉన్నారు ఏంటి అని చెప్పి. బట్ పెద్ద క్యారెక్టర్ ఉన్నారు. ఓకే సార్, కంప్లీట్ గా అబుజ్మండ్ నుంచి టీం మన బ్యాక్ వచ్చిందా లేదా ఇంకా లోపల సర్చింగ్ అవుతుంది? ఇప్పుడు వచ్చేసిందండి, మొత్తం వచ్చింది. ఇంకా యాక్చువల్లీ మురళీధర్ గారు నేను వెళ్ళాలి, ఎస్పీ సార్ కాల్ చేస్తున్నారు. సార్ ఒక ఫైనల్ క్వశ్చన్, దీన్ని దీని జరిగింది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటారా, లేదు యుద్ధం అని పిలుస్తారా? ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ వల్ల అయిన యుద్ధం అనే చెప్పాలి. సార్ నెక్స్ట్ మీ గోల్ ఏంటండి? అబుజ్మండ్ ఇంకా ఆపుతారా, ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? ఇంకా ముందుకు వెళ్తున్నామండి. ఇంకా క్యాంప్స్ ఓపెన్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ పెద్ద టార్గెట్ బెటాలియన్ టార్గెట్ చేసేది ఉంది మాకు. సో దట్ విల్ బి ద లాస్ట్ నీల్ ఇన్ ద కాఫిన్ లాగా ఉంటుంది. అది పెద్ద ఆపరేషన్ ఇంకా ప్లాన్ చేస్తున్నాం నెక్స్ట్. ఓకే సార్, దీంట్లో చర్చల ద్వారా దీనికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు అంటారా? చర్చల ద్వారా ట్రై చేస్తూనే ఉన్నామండి, సరెండర్స్ కూడా అవుతూనే ఉన్నాయి. బట్ అదే వాళ్ళు లొంగిపోతేనే బెటర్. ఈ టైంలో మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్ వచ్చింది మార్చ్ 2026 వరకు నక్సల్స్ కంప్లీట్ ఎలిమినేట్ చేసేయాలని చెప్పి. సో చర్చల వరకు వస్తే వెల్ అండ్ గుడ్, బట్ లేకపోతే ఆపరేషన్స్ తో అయినా ఎలిమినేట్ చేసేయాల్సింది. ఓకే, ఇప్పటికైనా అడవుల్లో దాక్కుని ఎవరైతే అడవుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి రండి, జనజీవన సంస్థలు కలవండి, వాళ్ళకి ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలను అందించడానికి మేము సిద్ధం అంటున్నారు. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఇప్పుడు కూడా చర్చలకు ఆహ్వానం కల్పించింది కాబట్టి ఇప్పటికైనా రండి, మాట్లాడండి. ఆదివాసీలకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమం అన్ని కూడా ప్రభుత్వం ద్వారా చేయడానికి ప్రభుత్వం కూడా రెడీగా ఉందని శృతికి చెప్తున్నారు. శృతికి చెప్తున్నట్లుగా ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ 2026కి ఒక టార్గెట్ ఇచ్చింది కాబట్టి అంతవరకు పార్టీకి నష్టం జరగకుండా ఉండాలంటే ఇప్పటికైనా అజ్ఞాతులు ఉన్న క్యాటర్ అంతా కూడా బయటకు వచ్చి ప్రభుత్వంతో చర్చలు జరిపి వారు అనుకున్నట్లుగా ఆదివాసీలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో వాళ్ళు కూడా కృషి చేయాల్సిన అవసరం ఎంతేనుంది. అప్పుడే అబుజ్మండ్లో కాల్పుల మోత ఆగిపోయి ఇరు పక్షాలు కూడా, అంటే ఇటువైపు నక్సలు చనిపోవడం కాదు, ఇటువైపు మరోవైపు పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన ఆదివాసీలు నలిగిపోకుండా ఉండాలంటే దీనికి పులి స్టాప్ పడాల అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా నక్సల్ తరపున ఎవరో కానీ ప్రభుత్వం తరపున వచ్చి చర్చలు జరపాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. మొత్తమే తీసుకుంటే ఒక తెలంగాణ అబ్బాయి ఫస్ట్ ఆపరేషన్ అబుజ్మండ్లో కాలు పెట్టి సక్సెస్ అయ్యారు. ముందు అబుజ్మండ్లో కాలు పెట్టిన తెలంగాణ యువకుడికి, యంగ్ IPS ఆఫీసర్ కి, స్మృతి రాజనాలకి కంగ్రాట్స్ చెప్తూ ఇది స్మృతి అబుజ్మండ్ అడవులపై స్మృతితో ఎక్సలెంట్. వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుపుతాం. స్మృతికి థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు బాగా సక్సెస్ అవ్వాలంటే ఎన్కౌంటర్ చేయడమే మీరు కాదు, రూల్ ఆఫ్ లా ఇంప్లిమెంట్ చేయాలి, ప్రజలందరికీ మీరు అందుబాటులో ఉండాలి, సామాన్యుడి వైపు మీరు ఉండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.